మా స్టైల్‌లో అరిసెలు ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా బియ్యాన్ని 1.5 రోజు నానబెట్టుకోవాలి. అంటే ఈరోజు నైట్ నానబెట్టుకున్నారంటే ఎల్లుండి మార్నింగ్‌కి అరిసెలు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నానిన తర్వాత నీళ్ళన్నీ వాష్ చేసుకుని బియ్యాన్ని మిక్సీలో కానీ మిల్లుకి కానీ ఇచ్చి మెత్తని పిండిలా ఆడించుకోండి. తర్వాత పిండి జల్లెడ తీసుకుని దాంట్లో కొద్దిగా పిండిని వేసుకుని జల్లించుకోండి. జల్లించుకున్న ప్రతిసారి ఇలా చేత్తో నొక్కుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకోండి. మా స్టైల్లో అరిసెలకి 1 కేజీ బెల్లం తీసుకుంటే 3 తవ్వల బియ్యాన్ని నానబెట్టుకుంటారు. అలాగే ఒక చిన్న బుల్లి గ్లాసుడు పంచదారని వేస్తారు. పంచదార వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉంటుంది. మీకు మెత్తగా వద్దు, ఇంకా కొంచెం క్రిస్పీగానే కావాలి అనుకుంటే షుగర్ని స్కిప్ చేసి టోటల్ బెల్లాన్ని వేసుకోవచ్చు. మేము 4 కేజీల బెల్లాన్ని తీసుకున్నాము. దాంట్లో ఒక సోల పంచదార వేసుకుని అలాగే కొద్దిగా నీళ్లు పోసుకుని పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో చూడడానికి ఒక బౌల్ తీసుకుని నీళ్లు పోసి దాంట్లోకి బెల్లం పాకాన్ని వేసి చూపిస్తున్న విధంగా ఇలా ఉండలాగా అవుతే పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని గిన్నె కిందకి దించేసుకోండి. దింపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని చిన్న ఉండల కింద చేసుకుని నువ్వుపప్పును అంటించి ఇలా సర్కిల్లా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకొని అటు ఇటు వేగేంత వరకు వేగనిచ్చుకొని తీసేయండి. తీసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. అంతేనండి, మా స్టైల్లో అరిసెలు రెడీ.